హాయ్ అండి, వెల్కమ్ టు కేజీ ఫన్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశానండి. లడ్డు అనేది బయట స్వీట్ షాపుల్లో దొరికే లడ్డు ఎలా ఉంటుందో అలానే ఇంట్లోనే మనం చాలా హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ లడ్డూని చేసి రోజు పిల్లలకి ఒక లడ్డు ఇవ్వటం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి ఇంకా వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుందండి. చిన్నపిల్లలకే అని కాదు, పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డు తినటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటారండి. ఈ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. డ్రై ఫ్రూట్స్ బాదం తీసుకున్నాను, క్యాష్యూ తీసుకున్నాను, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, అవిసె గింజలు, గోందు అని మనకు దొరుకుతుంది కదండి, అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇంకా డేట్స్ అనేవి సీడ్స్ తీసేసి ఒక కప్పు తీసుకున్నానండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. గోంద అనేది ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టేసేసి దాంట్లో ఒక స్పూన్ గీ వేసేసి బాదం, వాల్నట్స్ వేసేసి వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేయించుకోవద్దండి. ఎక్కువసేపు వేయించుకున్నామనుకోండి దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా గీ వేసి వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ గీ వేసేసి క్యాష్యూ వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇవి కూడా లైట్గా వేగాక సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపి వేయించుకోండి. మధ్య మధ్యలో మాత్రం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి అన్నమాట. మీరు ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పంప్కిన్ సీడ్స్, అంజీరా, పిస్తా అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చేశానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి అనమాట. ఇవి కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ గీ వేసేసి గోందు అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. గోందు కూడా చాలా మంచిదండి, మన కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందండి. ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. గోందు మనకు వేయించేసరికి ఇలా ఉబ్బిపోయి మంచిగా వస్తాయండి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా మంచిగా వేయించేసుకొని వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నెయ్యి వేసేసి అవిసె గింజలండి. ఈ అవిసె గింజలు కూడా చాలా హెల్దీ అండి, మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా వీటిని తీసుకోవటం వల్ల మన స్కిన్ కూడా కాంతివంతంగా మెరిసిపోతుందండి. ఈ అవిసె గింజలు కొంచెం వేగాక ఒక స్పూను గసగసాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డేట్స్, కిస్మిస్ అనేవి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి ఈ పేస్ట్ అన్నిటిని కళాయిలో వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ వేడికి చాలా మెత్తగా అవుతుందండి ఆ పేస్ట్ అనేది. అప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసి స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి. లడ్డూ చేయడానికి వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూజ్ చేయట్లేదండి, కిస్మిస్ డేట్సే వేసి లడ్డూ చేస్తున్నాను అనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆ డేట్స్ కానీ కిస్మిస్ కానీ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే అంజీరా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ స్వీట్నెస్కి తగినట్టు డేట్స్ని కిస్మిస్ని తీసుకోండి. మీరు తక్కువ స్వీట్ తిన్నట్టయితే మీరు ఆ క్వాంటిటీని బట్టి తక్కువ డేట్స్ని కిస్మిస్ని తీసుకొని లడ్డూ చేసుకోండి. ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీరు లడ్డూ చేసే ముందు చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని లడ్డూ చేయటం వల్ల చెయ్యి అనేది కాలిపోకుండా ఉంటుందండి. ఈ లడ్డూలో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయలేదండి. లడ్డూలు 10 days వరకు
నిల్వ ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే 1 మంత్ వరకు కూడా పాడైపోకుండా ఉంటాయన్నమాట. ఇలా లడ్డూలను చేసి పిల్లలకి రోజుకొకటి ఇవ్వటం వల్ల వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటారండి. పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డు తినటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. బయట షాపుల్లో దొరికే స్వీట్స్ కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ. పిల్లలందరూ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా లడ్డు రూపంలో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. చూడండి, లడ్డూలు అనేవి చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.